బీపీకి ఏడాది 2 ఇంజెక్షన్లు చాలు. శాస్త్రవేత్తల పరిశోధనలో సత్ఫలితాలు. లన్సెట్. ఇది బీపీ రక్తపోటు బీపీ నియంత్రణకు ఇక రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఏడాదికి 2 ఇంజెక్షన్లు వేసుకుంటే చాలు. ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్ జర్నల్ లన్సెట్ వ్యాసం ప్రచురించింది. దాని ప్రకారం అమెరికాకు చెందిన రోష్ అండ్ అల్టల్నిమ్ ఫార్మా న్యూట్రికల్స్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో జిలేబేసిరన్ అనే ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 3వ దశ ట్రయల్స్లో ఉంది. ఇది బీపీకి ప్రధాన కారణమైన కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంటీయోజెంటిస్నో అనే ప్రోటీన్ను అడ్డుకట్ట వేసింది. ఒక ఇంజెక్షన్ చేస్తే 6 నెలల పాటు సమర్థంగా పనిచేసినట్టు పరిశోధనల్లో గుర్తించారు. ఈడ 5 అక్షరాలు రాత్రి ఒక అక్షరం తీసుకొచ్చి ఈడ ఎత్తివి కలిపి చదవడానికి ఇబ్బంది కాదే. కాబట్టి 6 నెలల్లో నాట బీపీకి సంబంధించి ఇంజెక్షన్ల మీద పరిశోధనలు జరుగుతున్నాయట. ఒక ఇంజెక్షన్ అయితే 6 నెలల పాటు బీపీకి సంబంధించిన బీపీ ఎక్కువ అవుడు, రేజ్ అవుడు, తక్కువ అవుడు ఉంటాయి కదా, అది కంట్రోల్ చేసుకోవచ్చట. ఒక్క ఇంజెక్షన్ తోటి 6 నెలల పాటు బీపీని మళ్ళీ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చట. ఇది అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఆ పరిశోధనలు పోతున్నాయని కూడా ఇక్కడ రాసుకొచ్చినట్టు తెలుస్తున్నాయి. చూడు, అమెరికోళ్ళు ఎన్ని రకాల పరిశోధనలు చేసి ప్రపంచానికి ఉపయోగపడతానో చూడుర్రి. మనోళ్ళేమో బన్నుల కాడికి పోయి బన్నులల్లో ఏం కలిసింది ఇక్కడనే ఆగిపోయింది మనోళ్ళు. బన్నుల కాడ ఈ బన్నుల దగ్గరనే ఆగిపోయింది మనోళ్ళు. గుళ్ళ చుట్టే ఆగిపోయినాయి మనోళ్ళ ఆలోచనలు. వాడు చూడు ఎంత మంచి పని చేసిండో. బీపీ 6 నెలల పాటు రాకుండా ఒక ఇంజెక్షన్ తయారు చేస్తే ఇప్పుడు ప్రపంచమంతా ఆ ఇంజెక్షన్లు అమ్ముతారు. కోట్ల డబ్బు వచ్చి పడుతుంది వానికి. ఇక మనోళ్ళు ఏమో గుళ్ళ కాడ గుళ్ళ కాడ ఎవడేం చేస్తాడు, మసీదుల కాడ ఎవడేం చేస్తాడు, చర్చిల కాడ ఎవడేం చేస్తాడు, వీటి పోయింటి మన ఆలోచనలు తిరుగుతాయండి. ఏం లాభం?